ఇవాళ రసవాదంలో భాగంగా అలాగే జ్యువెలరీ షాప్స్ వాళ్ళకి సంబంధించిన బంగారంలో కలుపుకునే జ్యువెలరీ అల్లాయిస్ మిశ్రమ లోహాలకు సంబంధించినటువంటి రీసెర్చ్లో భాగంగా ఒక మెటల్ తయారు చేశాము. ఈ మెటల్ కొంచెం కలర్ ఉంటుంది, ప్రూఫ్ ఉంటుంది. అయితే ఈ మెటల్ సాగుతుంది, పగలదు, డెన్సిటీ ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఫార్ములా తీసుకోవచ్చు. ఈజీ ఫార్ములా, కష్టమేం లేదు. ఇది వెండిని మనం మారుస్తున్నాము. ఇప్పుడు దీన్ని జ్యువెలరీ మెటల్ లాగా మనం చేసుకోవాలంటే బంగారానికి దగ్గరగా ఉండే కొన్ని లక్షణాలు కావాలి. అదేంటంటే డెన్సిటీ కావాలా, యాసిడ్ ప్రూఫ్, పక్కాగా యాసిడ్ ప్రూఫ్ కావాలి. నైట్రిక్ వేసి ఉప్పు నీళ్ళు వేసినా కూడా పాలు రాకూడదు. అలాగే మెత్తగా ఉండాలా, కరగాల నీట్గా. ఈ అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఏమైనా మనకి తగ్గితే కలర్ అట్లా కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది కలర్ కూడా లైట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఒక 19 క్యారెట్స్ టు 20 క్యారెట్స్ కలర్. ఇది బీజం కలపలేదు, ఇందులో ఏమీ కలపలేదు, ఓన్లీ వెండే. ఇది నైట్రిక్లో వేసినా కూడా మంచి కలర్లోనే ఉంటుంది. ఇది ఏమాత్రము ఎక్కడా కూడా ఇందులోంచి పాలు రావు. ఇది పరిపూర్ణమైనటువంటి కట్టు, వెండి కట్టు. ఈ పరిపూర్ణమైన వెండి కట్టు బంగారానికి దగ్గరగా ఉండే ఒక మెటల్ లాగా తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు ఇందులో తెలివైన వాళ్ళకి చాలా విజ్ఞానం ఉంటుంది. ఎన్నో విధానాలు నేను చూపించడం జరుగుతుంది. కొంతమంది మాత్రమే వాటిని తీసుకుంటూ ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఎక్కువ శాతం మంది ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. సో కొంతమంది డబ్బు ఖర్చు పెట్టకుండానే ఏదో సాధించాలని ఆలోచనలో కూడా ఉన్నారు. అనేక రకాల ప్రజలు ఉన్నారు, మంచిదే. ఇది చూడండి, గీటు పెట్టాను, యాసిడ్ వేసాను, నైట్రిక్ యాసిడ్ ఫుల్ కాన్సన్ట్రేషన్. ఇది సాల్ట్, మన తినే ఉప్పు. ఎప్పుడైతే మీరు ఏదైనా యాసిడ్ ప్రూఫ్ మెటల్ తయారు చేసి, అంటే సాగాలి, పగలకూడదు, కొంచెం కలర్ ఉండాలి, అలాంటి యాసిడ్ ప్రూఫ్ మెటల్ తయారు చేసి గీటు పెట్టి యాసిడ్ వేసి, చూడండి ఉప్పు వేసాను, ఉప్పు నీళ్ళకి పాలు రాకూడదు వెండి. ఇలా అయితే ఇప్పుడు పాలు రాలేదు కదా, అస్సలు పాలు రాలేదు. మామూలుగా అయితే ఏదైనా వెండి మీరు గీటు పెట్టి నైట్రిక్ యాసిడ్ దాని మీద వేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేస్తే ఫుల్గా పాలు వచ్చేస్తాయి. ఇది పాలు రాలా. అలాగే సాగాలి, పగలకూడదు. పాలు రాకపోయినా కొన్ని పాలు రావు, కానీ కొడితే పైకి బొగ్గు ముక్కల్లాగా అయిపోతాయి, అవి కూడా పనికిరావు. గుర్తుపెట్టుకోండి, సాగాలి, పగలకూడదు, అలాగే మంచి కుచింపుతో కరగాలి, డెన్సిటీతో, అట్లనే అంతకంత రంగు ఉండాలా. అప్పుడు దాన్ని మనం జ్యువెలరీస్లో తయారు చేసుకోవడానికి, ఆర్నమెంట్స్, గోల్డ్కి అలాంటి వాటికి వాడచ్చు. ఇది తుప్పు పట్టదు, చిలుము పట్టదు, ఏమీ పట్టదు. ఇది వెండి కాబట్టి ఇబ్బంది లేదు. మళ్ళా నేను ఉప్పు నీళ్ళు పెడతా ఉన్నాను. ఎన్నిసార్లు ఉప్పు నీళ్ళు పెట్టినా మీకు ఇది పక్కా యోగము. చూడండి, ఇంకెంతకు తర్వాత కూడా ఎవరైనా దీన్ని నమ్మకుండా ఇక మీ ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే త్వరలోనే ఇక ఫార్ములాస్ ఆపేస్తున్నాను. కొంచెం చూపిస్తాను, అందుకని మెటల్స్ అన్నీ మీకు ఒకసారి చూపించేస్తాను. ఇక ఎవరి అదృష్టం ఎట్లా ఉందో పరీక్షణ చేసుకోండి. ఓకే, ఈ మెటల్ చూడండి, కలర్ ఉంది. దీన్ని కొట్టి చూపిస్తున్నాను మీకు, మళ్ళీ మీకు డౌట్ వస్తుందని చెప్పేసి. పగిలేదైతే ఈ పాటికి పగిలిపోద్ది, కానీ కొట్టాను చూడండి, ఎంత కొట్టినది సాగుతుంది, రేకొస్తుంది, తీగొస్తుందని. ఇది ఒక్కటి సరిపోతుంది రసవాదానికి. నేను చాలా చూపించాను, అయితే హఠాత్తుగా ఎప్పుడూ ఆగిపోద్ది ఇవన్నీ. ఇప్పుడు నేను అంత బాగా చెప్తున్నానో అప్పుడు మీరు అంత బాధపడుతూ ఉంటారు. ఒక్కసారి సార్కి నెంబర్ కలిస్తే బాగుండదు, ఫార్ములా తీసుకుంటాం అని అనుకునే రోజులు వస్తాయి మీకు. అన్నీ ఆపేస్తాం జరుగుతుందండి. చూసుకోండి, మీరు ఎవరైనా త్వరపడి చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తా ఉండా. ఇట్లాంటి మెటల్స్ నుంచి ముందుకు పోయే విధానాలు ఉంటే ముందుకు పోవచ్చు. నాకైతే ఇంతవరకు తెలుసు. కలరు మెత్తదనం ఉంది.